టాలీవుడ్‌లో 4.5 దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతికి వచ్చిన 'మనశంకర వరప్రసాద్' గారి చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రీజనల్ మూవీగా తిరుగులేని రికార్డ్ సాధించడంతో పాటు మెగాస్టార్ క్రేజ్‌ని మరో 10 మెట్లు పైకి తీసుకెళ్లింది ఈ చిత్రం. ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఫలితంతో చిరంజీవి మార్కెట్ మరింత బలపడింది. తాజాగా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టడంతో మరోసారి తాత అయిన చిరంజీవి డబుల్ హ్యాపీనెస్‌తో మురిసిపోతూ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే చిరంజీవి తదుపరి చిత్రం మెగా 158 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వాల్తేరి వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అంతేకాదు చిరంజీవి కూతురిగా కృతి శెట్టి నటిస్తుందన్న టాక్ కూడా వినిపిస్తుంది. కథపరంగా ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటాయని, చిరు పాత్రలో పవర్ఫుల్ షేడ్స్ ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయన్న వార్తలు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ సినిమాను నిర్మించాల్సిన కేబిఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం ఆర్థిక, లీగల్ సమస్యలను ఎదుర్కొంటుంది. విజయ్ హీరోగా వారు నిర్మించిన జననాయకన్ చిత్రం సెన్సార్ సమస్యలు, లీగల్ వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు రిలీజ్ ఆగిపోయింది. ఇప్పటికే జరిగిన భారీ బిజినెస్ డీల్స్ క్యాన్సిల్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్లకు రిఫండ్ చేయాల్సి రావడం, వడ్డీల భారం పెరగడం వల్ల సంస్థపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఏర్పడినట్లు తెలుస్తుంది. మరోవైపు యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు కూడా ఆ సంస్థ భుజాలపై ఉండడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని టాక్. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాబీ సినిమాను అనుకున్న సమయానికి ప్రారంభించడం కష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్ మరో నిర్మాణ సంస్థ చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది. నిర్మాణపరమైన చిక్కులు లేకుండా మరో సంస్థ చేతుల్లోకి ఈ ప్రాజెక్ట్ వెళ్తే సినిమా షూటింగ్ సాఫీగా సాగే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చిరు, బాబీ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను టేకప్ చేయడానికి టాలీవుడ్లో పలువురు ప్రముఖ నిర్మాతలు రెడీగా ఉన్నారని సమాచారం. దీంతో మెగా 158 భవితవ్యంపై ఆసక్తి మరింత పెరుగుతోంది.